హ్మ్. గుడ్ మార్నింగ్. వాడి సంగతి తెలిసిందే కదా, మీరు తినేయండి. Let's wait for him. వేరే ఎప్పుడైతే ఓకే, తినేటప్పుడు కూడా చేతిలో ఆ ఫోన్ ఏంట్రా? నీతో కలిసి మాట్లాడుతూ తినాలని మీ నాన్నగారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నా చేతులు కళ్ళే బిజీగా ఉన్నాయి అంతేగా. నా చెవులు వినబడతానే ఉన్నాయి. చెప్పండి డాడ్, ఏం మాట్లాడాలి? ఏం లేదు. ఏ హీరో, హే మామా, ఏం హాయ్రా. మామా ఎట్లునో? ఏ పబ్జి ప్లేయర్, వాడు ఎప్పుడు పబ్జి అంతే పబ్జి కదా అయినారా? ఏం సంగతి? చెప్పాలి నువ్వే. అరే లాస్ట్ వీకే బర్త్డే అయింది, ఇప్పటిదాకా నువ్వు ఇవ్వాల్సిన పార్టీలు చాలానే ఉండిపోయాయి. పార్టీ ఏంది? దావత్ చేసుకుందాం. 10,000 20,000 ఎటంటే అటు పోదాం, ఏదంటే అది తిందాం. వేలకు వేలు చెప్తున్నావు. కాలేజ్ ఎక్కొట్టి జాబ్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? ఏం లేదు మామ, నిన్న ఐపీఎల్ మ్యాచ్ అయింది కదా, దానిపైన 10,000 వేసిన అపోనెంట్ టీం పైన 1:3 రేషియో 30,000 వచ్చింది. మ్యాచ్ ఏంటి, బెట్ ఏంట్రా? రే నమ్మబుద్ధి కావట్లేదా? చూడు నా ఫోన్లో చూడు. ఇగో ఈ యాప్ ఉంది, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇగో నా అకౌంట్ బ్యాలెన్స్ చూడు. అరే నాకు కూడా ఇన్స్టాల్ చేయమమ్మా ప్లీజ్ రా. చేస్తారా? మనం ఇదేదో తేడాగా ఉంది దీపు, చూసుకో. ఏయ్, ఏం కాదు, నేను చేసుకున్నా కదా, నాకు వచ్చినాయి కదా. రే ష్యూర్ కదా? షూర్ రా, పక్కారా. ఇదిగో. సెట్. ఇంకేంది మరి? ఇవాళ నైట్ 7కి మ్యాచ్. మొత్తం మ్యాచ్ చూస్తూ ఉండు, మన ఇద్దరం కాంటాక్ట్లో ఉందాం. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎంత రేషియోలో వేద్దాం అనేది నేను చెప్తా. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినాక మనం ప్లేయర్ మొత్తం సోషల్ మీడియాలో ఎంత తరువుగా ఉండాలంటే ప్లేయర్ డీటెయిల్స్, వెదర్ డీటెయిల్స్, మైన్యూట్ టు మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయిపోయి ఉండాలి. ఓన్లీ బెట్టేసినామని కాదు, మనం లాజికల్గా పోవాలి. అయినా యాప్ ఉంది కదా, నీకు అన్నీ అర్థమైపోతాయి. రేపు దావత్ చేసుకుందాం. అంతే అంటావా? సెట్ అయిపోయింది. సాయంకాలం నీ ప్లాన్స్ ఏంట్రా? ఏ ఎందుకు? ఏం లేదు, నాన్న 2 రోజుల నుంచి కార్డియాక్ పెయిన్ అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్కి. నువ్వేమైనా తోడెళ్తావేమోనని. నా ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా, అవ్వద్దు. Reports. Project work అంటన్నాదు కదా. Let him stay. I will go. ఆగండి, నేను వస్తాను మీతో పాటు. Okay.
హలో మావ నేను గెలిచాను రా 25,000 వచ్చింది సాయంత్రం పార్టీ చేసుకుందాం చలో బాయ్ ఎస్ ఎస్ ఏరా దీపు ఏంటి నేను నాన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అక్కడ ఏం జరిగింది, డాక్టర్ ఏమన్నాడో అడగాలని కూడా తెలీదా నీకు? మార్నింగ్ స్టార్ట్ చేసావా? హీ మైట్ హ్యావ్ ఫర్గెటెన్ టు ఆస్క్. మీరన్నట్టు మర్చిపోయి ఉంటే నేను ఆ మాట అనేదాన్నే కాదు. ఆ ఫోన్ వాడి చేతిలో పడ్డప్పటి నుంచి మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇలాగే ఉంటే ఏమైపోతాడో అని భయం వేస్తుంది నాకు. నా గురించి మీరేం భయపడక్కర్లేదు. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటారు. త్వరగా వాడితే క్యూర్ అవుతుంది. దానికి నేను అడగడానికి సంబంధం ఏంటమ్మా? అయినా నీ పిచ్చి చాదస్తాలతో నాకు పిచ్చి లేస్తుంది మా. చాదస్తమా? అసలు దీనివల్లే కదా మా! నేను మాట్లాడుతున్నావు. నా ఫోన్ ఇటీ. Come on, Deepu. Have some manners. You know how to behave with your parents, right? మీరు ఊరుకోండి, అసలే మీ హెల్త్ బాగాలేదు. రే సారీ రా, ఛార్జింగ్ అయిపోయింది. సరే రేపు మ్యాచెస్ ఏమైనా ఉన్నాయా? వాట్ ఏ డ్రాస్టిక్ చేంజ్ బ్రో. రేపు 3 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ 10. సూపర్. డోంట్ ఫర్గెట్. బెట్టేస్తున్నావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా? సరే అయితే నేను కూడా ట్రై చేస్తా. లెట్స్ సీ అవర్ లక్. డన్ బ్రో. మొత్తం ల్యాప్టాప్ ముందే ఉండాలి. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో మ్యాచ్ ప్రతి అప్డేట్ చూస్తూ ఉండు. ఓకేరా, సీ యూ. డన్, బాయ్. హారా చెప్పు. రైట్, టాస్ పైన 1:2 నడుస్తుంది. 50,000 వేస్తావా? అపోనెంట్ టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకుంటాడు. సో హెడ్స్ మీద వేద్దాం అనుకుంటున్నా. సరేరా, వేసేయి. ఓకే. ఎస్. రే దావత్ ఎక్కడా? రే ఒక్కదానికేనా? ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయిరా. సరే సరే కానీ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ పైన 1:2 నడుస్తుంది. ఏమంటావు? ఒక్క నిమిషం ఆగు. బ్యాటింగ్ ఆర్డర్ అండ్ పిచ్ రిపోర్ట్ చూసి చెప్తా. హలో రే, పిల్లో 200 రన్స్ రా. ఓకే ఓకే, అట్లయితే నేను 1 lakh ట్రాన్స్ఫర్ చేస్తాను. మొత్తం 2 lakhs వేసి. 2 lakhs? ఏం కాదు మామ, ఛాన్స్ వచ్చినప్పుడే వేసేయాలి. యూ డోంట్ వరీ. ఓకే ఓకే, బాయ్. బాయ్. Yes! 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 హలో రే మామ, 4 lakhs రా. కిస్మత్ కిదర్ అంటే హమారా పాసే అని చెప్పు. మరి సెకండ్ మ్యాచ్లో వేద్దామా? వద్దు, ఇప్పుడే ఒక డీల్ వచ్చింది విన్నింగ్ టీంపై. విన్నింగ్ టీంపై 1:2 రేషియో ఉంది. ఏమంటావురా? మరి 4 lakhs పెట్టేద్దామా? ఈరోజు కొంచెం అపోనెంట్ టీమే విన్ అయ్యేటట్టుంది. దట్స్ ఫర్ షూర్. నేనైతే 4 lakhs ట్రాన్స్ఫర్ చేసేస్తా. నువ్వు 8 lakhs అయితే పెట్టేసాయి. రే మన దగ్గర ఉన్నది 4 రా. ప్రాబ్లం అవుతుందేమో. రే అదంతా ఏం ఆలోచించకు, నేను చూసుకుంటా కదా. నువ్వైతే బెట్ ప్లేస్ చేయి. మనం వేసిన టీమే విన్ అవుతుంది. నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే, నువ్వైతే ప్లేస్ చేసే మళ్ళా. బాయ్ బాయ్. ఇప్పుడు కరెంట్ పోవడం ఏంట్రా? ఛే.
ఏమై ఉంటుంది? 4 lakhs, 4 lakhs. Come on, cool. ఏం కాదు. దీపు నాన్న దీపు, ఏమండి? హీస్ డ్రంక్. వాడు అలాంటి వాడు కాదు, బట్ హీస్ డ్రంక్. సరే, రేపు మార్నింగ్ మాట్లాడదాం పద. ఇలా వదిలేయలేం కదా, వాడు చూస్తే భయం వేస్తుంది ఏమైపోతాడో అని. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటండి, ఇలా ఎలా వదిలేస్తాం? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒక సైకియాట్రిస్ట్, ఒకసారి ఫోన్ చేస్తా దాన్ని పిలవండి. రేపు రమ్మనండి ఎట్టి పరిస్థితిలోను. హలో రవి, కెన్ యూ ప్లీజ్ కమ్ టుమారో మార్నింగ్? యా, ఇట్స్ సంథింగ్ ఎమర్జెన్సీ. ఇట్స్ అబౌట్ మై సన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో మార్నింగ్ హీ విల్ బీ హియర్. డోంట్ ఫియర్, హీ విల్ బీ ఓకే. ఫోన్ బెట్. మన ఫోన్ ఏది మా ఫోన్ ఎక్కడ పెట్టావు మా వస్తున్నా. మన ఫోన్ ఏది? నా ఫోన్ ఏది? ఫోన్ విషయం పక్కన పెట్టు, రాత్రి తాగొచ్చావా? నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నా ఫోన్ ఏది? ముందు నువ్వు ఇది చెప్పు, తాగొచ్చావా? నాకు పిచ్చి లేపకు. నా ఫోన్ ఇస్తావా లేదా? ఇవ్వను. మా ఫోన్ ఏది? స్విచ్ ఆఫా? హలో, అరే విరాజ్ గాడు ఏమైనా ఫోన్ చేశాడా? లేదురా, నిన్న ఈవినింగ్ నుండి అదే చూస్తున్నాము. రూమ్ దగ్గరికి వెళ్తే కూడా లాకేస్ ఉంది. మాకు అదే అర్థం అవ్వట్లేదు. ఏమైంది? రే అర్జెంటుగా కలవాలరా. ఓకే, చాలా టెన్స్డ్గా ఉన్నట్టున్నావు. మాకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే చెప్తాను రా. ఓకే, సరే, బాయ్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఐ విల్ హ్యాండిల్ ఇట్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి.
ఈజ్ వెల్ నౌ. రిలాక్స్ అవ్వడానికి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చాను. నా అబ్జర్వేషన్లో నాకు తెలిసింది ఏంటంటే ఈజ్ సఫరింగ్ విత్ నోమోఫోబియా. నోమోఫోబియా అంటే ఏంటి? నోమో అంటే నో మొబైల్ అని. దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు రోజుల్లో 24 గంటలు ఫోన్ పక్కనే ఉండాలి. అండ్ వన్ మోర్, తినకుండైనా ఉండగలరేమో కానీ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఇలాంటి వాళ్ళకి ఫోన్లో ఛార్జింగ్ తగ్గే కొద్దీ వీళ్ళలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందో అని. ఇట్ లీడ్స్ టు సివియర్ మెంటల్ స్ట్రెస్. ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని మాకు తెలియదు డాక్టర్. ఏదో అందరిలాగే వాట్సాప్ ఫేస్బుక్ చూస్తున్నాడు కదా అనుకున్నాం. చాలామందికి తెలియదు, ఇంట్లో వాళ్ళు గమనించరు. ఈ జనరేషన్లో చాలామంది యూత్కి తెలియక ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా బెట్టింగ్లో కూరుకుపోతున్నారు. బంగారం లాంటి కెరియర్ని, స్టడీస్ని, పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని పక్కన పెట్టి అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదే ప్రాసెస్లో తెలియకుండా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నారు. అసలు దీనివల్ల ఇంత నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఏ పేరెంట్స్ ఊహించరు డాక్టర్. ఏదో మా అదృష్టం కొద్దీ మీ దయ వల్ల మాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. ఇక నుంచి వాడు మారే వరకు వాడిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. అదే మేము చేయగలిగింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. 1 month నా దగ్గరికి కౌన్సిలింగ్కి పంపించండి. సరే, వెళ్ళొస్తానే. వాడు అలాంటి వాడు కాదు, బట్ హీస్ డ్రంక్. త్వరగా వాడితే క్యూర్ అవుతుంది. దానికి నేను అడగడానికి సంబంధం ఏంటి మా? ఆయన నీ పిచ్చి చేదస్తాలతో నాకు పిచ్చి లేస్తుంది మా. నోమోఫోబియా. హలో, హలో, కూకట్పల్లి పిఎస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అబ్బాయి దీపు బెట్టింగ్ దందాలో ఇరుక్కున్నాడు. కాగా 4 లక్షలు అప్పు కూడా నెత్తి మీద వేసుకున్నాడు. రేపు ఒకసారి స్టేషన్కి వచ్చి కనపడండి. ఏం పెంచుతారయ్యా పిల్లల్ని. డాడ్ 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 ఏమైంది డాడ్? డాడ్ 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 లెగండి డాడ్. డాడ్ డాడ్ ఇంకెప్పుడు బెట్టింగ్ వేయండి డాడ్. డాడ్ లెగండి లెగండి డాడ్. డాడ్ 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 ప్లీజ్ లెగండి డాడ్.